వెల్కమ్ బ్యాక్ టు థింక్ప్లస్ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం క్యాట్ 2020, క్యాట్ 2019, 2018, 2017లో వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ పార్ట్నర్షిప్ బేస్డ్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. దాంతోపాటు చాలామంది స్టూడెంట్స్ వర్బల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్లాసెస్ కూడా అడుగుతున్నారు. డోంట్ వరీ, ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ వీఆర్ ఆల్సో పోస్టింగ్ ది అదర్ 2 sections. Let's get started. Let's look at this question. This is a CAT 2018 question. CAT 2018 question. So John borrowed 2,10,000. John borrowed 2,10,000 from a bank and interest of 10% per annum compounded annually. అంటే 2,10,000 లోన్ తీసుకున్నాడు బ్యాంక్ నుంచి. ఆ అమౌంట్ని 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో పే చేస్తున్నారు. ద ఫస్ట్ ఆఫ్టర్ 1 year and the second after the other year. The first installment was interest on 1 year plus part of the principal amount, while the second was the rest of the principal amount plus the duty. ఏం లేదు, ఫైనల్గా 2,10,000 అమౌంట్ని 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో క్లియర్ చేస్తున్నాడు అని చెప్పాడు. ఫస్ట్ ఇయర్లో ఏమంటే కొంత బేసిక్ అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్, దాంతోపాటు ఇంట్రెస్ట్ వెళ్తుంది. సెకండ్ ఇయర్ మిగతా వెళ్తుంది. దిస్ ఇస్ ద పాయింట్. ఓకే, సో అసలు ఇన్స్టాల్మెంట్ బేస్ క్వశ్చన్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 2,10,000 తీసుకున్నాను. సో ఈ 2,10,000ను ఇప్పుడు ఈరోజు తీసుకున్నాను అనుకుందాం. ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్ Jan 1st తీసుకున్నాను నేను. Jan 1st 2024 తీసుకున్నాను అని మీకు ప్రాక్టికల్గా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Jan 1st 2025కి వచ్చేసరికి నేను బ్యాంక్ వెళ్ళాను అనుకోండి, బ్యాంక్ కూడా ఏం చెప్తాడు, 2,10,000 కాదు బాబు, దీని మీద ఇంట్రెస్ట్ కూడా పడింది కదా, ఇంట్రెస్ట్ కూడా ఎంతో చెప్తాడు. సో ఇంట్రెస్ట్ 10% కాబట్టి ఇంటూ 110/100 అని చెప్తాను. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నాను. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదో నాకు తెలియదు కాబట్టి K రూపీస్ అనుకుంటాను. K రూపీస్ పే చేశాను అంటే 2,10,000కి ఇంట్రెస్ట్తో కలిపితే 110. దీంట్లో మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి Jan 1, 2025కి దీని మీద మాత్రమే ఇంట్రెస్ట్ వేయాలి. 2,10,000 మీద ఇంట్రెస్ట్ వేయకూడదు, -K. సో దీని మీద ఇంట్రెస్ట్ వేస్తే 110/100 అవుద్ది. సో ఈ 110/100 ఎప్పుడైతే వేసామో మనం Jan 2026కి వెళ్ళిపోతాం. సో మళ్ళీ దీంట్లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ K రూపీస్ పే చేస్తాం. అప్పుడు మిగిలిపోయిన అమౌంట్ ఎంత ఉండాలంటే 0 ఉండాలి. ఇది ప్రాక్టికల్గా చేసుకునే మెథడ్. దీని నుంచి ఒక ఫార్ములా డెరైవ్ చేయొచ్చు, ఆ ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు. 2 ఇన్స్టాల్మెంట్కి అయితే ఏం చేయాలి, 3 ఇన్స్టాల్మెంట్కి ఏం చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ -K అటువైపు పట్టుకెళ్ళిపోతే మనకి ఏమొస్తుందంటే 2,10,000 ఇంటూ, నేను ఏం క్యాన్సిల్ చేయట్లేదు ఎందుకంటే మీకోసం క్యాన్సిల్ చేయట్లేదు, చెప్తాను ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు. ఈ -K వెళ్తే +K వస్తుంది. ఈ 110/100 అటువైపు వెళ్తే 100/110 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ -K ఉంది కదా, ఈ -Kని కూడా అటువైపు పంపించేద్దాం. ఈ -Kని కూడా అటువైపు పంపించేస్తే +K వస్తుంది. ఈ 110/100 ఉంది కదా, ఇది కూడా అటువైపుకి వెళ్ళిపోతే, ఇది కూడా అటువైపుకి వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తానికి 100/110 అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2,10,000. ఇప్పుడు వీటిలన్నింటిలోని K కామన్ ఉంది. K కామన్ తీస్తే ఇది 2 మల్టిప్లై చేస్తే 100/110 హోల్ స్క్వేర్ ప్లస్ 100/110 ఇది వచ్చింది. సో మనకి K కావాలి. K కావాలంటే 2,10,000 డివైడెడ్ బై ఈ మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఈజ్ ఈక్వల్ టు K అని రాసుకుందాం. ఈ 100/110 హోల్ స్క్వేర్ ప్లస్ 100/110 ఇటువైపు వచ్చేస్తుంది. 100/110 హోల్ స్క్వేర్ ప్లస్ 100/110 ఇదే ఫార్ములా కింద ఇస్తాడు మీ బుక్స్లో చూసుకోండి. 2 ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు కాబట్టి 100/110 హోల్ స్క్వేర్ ప్లస్ 100/110 దీన్ని సాల్వ్ చేస్తే మనకి K వాల్యూ వచ్చేస్తుంది. అంటే 2,10,000 డివైడెడ్ బై 0 క్యాన్సిల్, ఇక్కడ 10 స్క్వేర్ 100/121 వచ్చింది, ఇక్కడ 100/121, ఇక్కడ 0 క్యాన్సిల్ 10/11 వచ్చింది. సో దీన్ని ఇంటూ 11/11 చేస్తాయి, ఎందుకంటే ఇక్కడ 121 ఉంది కదా, ఇక్కడ కూడా 121 చేయొచ్చు. 100 + 110 210. సో ఈ 121 పైకి వెళ్ళిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు K. K ఈజ్ ఈక్వల్ టు 2,10,000 డివైడెడ్ బై 210/121 ఇక్కడికి వచ్చేస్తుంది 121. 210 క్యాన్సిల్, 121 ఇక్కడ 3 zeros మిగిలినాయి, అంటే 1,21,000 ఈజ్ ద ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ. 1,21,000. ఓకే, ఇక్కడతో ఆగొద్దు. దీంతోపాటు మీకు ఫార్ములా ఒకసారి 3 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు. 3 ఇన్స్టాల్మెంట్స్ ఇదంతా చేయకూడదు. మనకు వచ్చిన పాయింట్ చూడండి, ఇక్కడ 2,10,000/100/110 హోల్ స్క్వేర్ ప్లస్ 100/110 అదే 3 ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఐఎమ్ అరేజింగ్ ద హోల్ థింగ్, మీరు కావాలంటే మళ్ళీ బ్యాక్ చూసుకొని చూడండి. సో అదే 3 దీన్ని సింపుల్గా మళ్ళీ చేస్తున్నాను చూడండి. 2 ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాసెస్ కాకుండా సేమ్ అదే ప్రాసెస్. K ఈజ్ ఈక్వల్ టు 2,10,000 డివైడెడ్ బై 2 ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు కాబట్టి 100/110 హోల్ స్క్వేర్ ప్లస్ 100/110 బస్. అదే 3 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాడు అనుకోండి, 100/110 100/110 హోల్ స్క్వేర్ ప్లస్ 100/110 ఇది ఫార్ములా.
ఈ ఫార్ములా ఎలా డిరైవ్ చేస్తారు ఇప్పుడు మనం చూసాం, రైట్? సో దీన్ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ది ఆన్సర్. సో 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 2,10,000 డివైడెడ్ బై 100/121. ఇక 10/11ని ఇంటూ 11 చేస్తా, 110/121. 100 + 120 210, అంటే 2,10,000 డివైడెడ్ బై 210/121. 210 క్యాన్సిల్, ఈ 121 పైకి వెళితే 1,21,000 వస్తుంది. సో దిస్ ద ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ. ఓకే, ఎనీ ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ యూ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ మెథడ్. Okay, let me go to the next question. Let's look at this CAT 2018 question. Gopal borrows X rupees from Ankit. So Gopal borrows X rupees from Ankit. So Ankit నుంచి X rupees తీసుకున్నాడు at 8% per annum rate of interest. This is 8%. He then adds Y rupees of his own. So plus Y యాడ్ చేశాడు. యాడ్ చేసి he lends this to Ishan at 10%. ఈ X plus Y తీసుకెళ్ళి ఇషాన్కి ఇచ్చాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ రిటర్నింగ్ అంకిత్ యూస్, అంటే అంకిత్కి ఇంట్రెస్ట్ పే చేయాలి కాబట్టి అంకిత్ దగ్గర తీసుకున్నాడు 8%. ఆ ఇంట్రెస్ట్ పే చేస్తే మిగిలిపోయిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో విచ్ ఇస్ ఈక్వల్ టు ద సేమ్ యాజ్ దట్ అక్యూర్డ్ టు అంకిత్. అంటే అంకిత్కి ఎంత ఇచ్చాడో సేమ్ అదే అమౌంట్ మిగిలింది. దీని నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను X plus Y తీసుకెళ్ళి వాడికి ఇచ్చాను. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి? 10% ఆఫ్ X plus Y. ఇంత వస్తుంది నాకు. వచ్చిన దాంట్లోంచి నేను ఇంట్రెస్ట్ పే చేస్తాను. ఎవరికి? అంకిత్కి 8% ఆఫ్ X. ఆ మిగిలిపోయింది ఎంత అంటే నాకు 8% ఆఫ్ X మిగిలింది. ఓకే, వాడికి పే చేసినదో నాకు ఎంత మిగిలిందంటే వాడికి ఎంత పే చేసినా అంత మిగిలిందండి. ఈ 8% ఆఫ్ X ఇటువైపు వచ్చేస్తే 16% ఆఫ్ X అవుద్ది. సో 16% ఆఫ్ X వస్తుంది కాబట్టి నేను 10% ఆఫ్ X plus Y ఈజ్ ఈక్వల్ టు 16% ఆఫ్ X. సో ఈ X ఇటువైపుకి వస్తే X plus Y by X ఈజ్ ఈక్వల్ టు 16% క్యాన్సిల్ బై 10, 8/5. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. X 5 అయితే X plus Y 8, అంటే X ఈజ్ ఈక్వల్ టు 5K అని తీసుకుంటే Y ఈజ్ ఈక్వల్ టు 3K అని వస్తుంది. ఎందుకంటే ఇది 5 అయితే ఇది 8 కాబట్టి X 5 అనుకున్నాను, Y ఆబ్వియస్గా 3 అవుద్ది. X 5K, Y 3K వచ్చింది. ఇప్పుడు ఇఫ్ ఐ సీ హియర్, ఈ పార్ట్ తీసేస్తున్నాను. సో on the other hand, at the Gopal lent X plus 2Y to Ishan at 10%, then the net interest retained by him would have increased by 150. ఇంతకుముందు ఎంత వస్తుందో దానికన్నా 150 ఎక్కువ వస్తుంది. ఇంతకుముందు ఎంత వస్తుంది అంటే, ఇంతకుముందు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత చూసుకుంటే 10% ఆఫ్ X plus Y కాబట్టి టోటల్ 8K. ఇప్పుడు వచ్చేది ఎంత అంటే 10% ఆఫ్ X plus 2Y, 5K plus 2 into 6, 11K. సో దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 150 ఇచ్చాడు. 10% ఆఫ్ 11K నుంచి 10% ఆఫ్ 8K తీసేస్తే మనకి మిగిలేదు 10% ఆఫ్ 3K. అది ఎంత ఇచ్చాడు అంటే 150 ఇచ్చాడు. సో 10 0 క్యాన్సిల్, పర్సంటేజ్ అంటే 100 కాబట్టి 3K ఈజ్ ఈక్వల్ టు 1500. K ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే 500 వస్తుంది. K ఐ గాట్ 500. అయితే X plus Y వాల్యూ అడుగుతున్నాడు. X plus Y అంటే 5K plus 3K, 8K. 8 into 500, ఆన్సర్ ఇస్ 4,000 rupees. ఓకే, so this is this one. Let's look at this question. A, B and G, మొత్తం పేర్లు చదవద్దు ఎగ్జామ్ హాల్లో కూడా. Money in the ratio of 3:4:5 in fixed deposit having a respective annual interest rate in the ratio of 6:5:4. What is the total interest income after a year if B's interest income exceeds A's income by 250? First of all, వీడి దగ్గర 3x రూపీస్ ఉంది A దగ్గర, ఇది దీన్ని బట్టి తీసుకుంటున్నాను. B దగ్గర 4x ఉంది, C దగ్గర 5x ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఇక్కడ 6K% అయితే ఇక్కడ 5K% దీన్ని బట్టి, అండ్ ఇక్కడ మనకి 4K%. ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాడు కదా ఎవరికి? వాట్ ఈస్ ద టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే మనం రాయాల్సింది ఇది పర్సంటేజ్, ఇది బేసిక్ అమౌంట్. 6K% ఆఫ్ 3x ఇక్కడ ఎర్న్ చేస్తాడు. ఇక్కడ ఎర్న్ చేసేది 5K% ఆఫ్ 4x. ఇక్కడ ఎర్న్ చేసేది 4K% ఆఫ్ 5x. ఇక్కడ బీస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్సీడ్స్ ఏస్ బై 250. బి అనేది ఏకి డిఫరెన్స్ అంతా 250. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ K ఉంది, X ఉంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ K% X ఉంది. 5 4s are 20, 6 3s are 18. 20లోంచి 80 తీస్తే 2% మిగులుద్ది అనమాట. 2% ఆఫ్ KX మిగులుద్ది, విచ్ ఇస్ ఈక్వల్ టు గివెన్ యాజ్ 250. 2% ఆఫ్ KX వచ్చింది. మనకు మొత్తం ఇంట్రెస్ట్ అంటే దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ కదా. ఇది 6 3s are 18. ఎవ్రీవేర్ KX ఉంది, పర్సంటేజ్ ఉంది కాబట్టి పక్కన పెట్టేసేయండి. 6 3s are 18, 5 4s are 20, 4 5s are 20. 20 plus 20 40, 40 plus 18. 58% ఆఫ్ KX ఎంతో కనుక్కోవాలి మనం.
58% ఆఫ్ కేఎక్స్. ఐ నో ద 2% ఆఫ్ కేఎక్స్ అంటేనే 250. సో మనకి 58. ఎన్ని 2s ఉన్నాయి చూసుకుంటే 29 2s ఉన్నాయి. ఓకే, ఒక 2% అయితే ఒక 250. 58% 29 ఇంటూ 250 వస్తుంది. సో 29 to 250 చేయడం కూడా చాలా కొద్దిగా అంటే బేసిక్ పాయింట్ అప్లై చేస్తే 4 25s కలిసి ఒక 100 వస్తుంది. సున్నాలు పక్కన పెట్టేసాను. 4 25s కలిసి ఒక 100 వస్తుంది. 8 25s కలిస్తే 200 వస్తుంది. ఎన్ని 4s ఉంటే అన్ని 100s వస్తాయి. ఇప్పుడు ఈ సున్నా పక్కన పెట్టేస్తే ఎన్ని 4లు ఉన్నాయంటే 7 ఉన్నాయి. 7 4s 28. ఇంకా ఒకటి మిగిలిపోయింది అంటే ఒక 25. పక్కన చివరిలో సున్నా ఉంది కాబట్టి 7250. 7250 ఆప్షన్ D ఫర్ ఢిల్లీ. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద CAT 2019. Let's look at this. A person invested a total amount of 15 lakh rupees. Okay, a part of it was invested in fixed deposit earning 6% as annual interest. The remaining amount was invested in 2 other deposits in the ratio of 2:1, earning annual interest rate the rate 4%, 3%. The total annual interest income is 76,000. ఏం లేదు, ఈ క్వశ్చన్ మొత్తం ఏం చెప్తున్నా అంటే మొత్తం ఈ డబ్బులు తీసుకెళ్ళి 3 స్కీముల్లో పెట్టాడు. ఒక స్కీమ్లో కొంత పెట్టాడు, మిగతా అమౌంట్ని 2:1 చేసి ఒక స్కీమ్లో కొంత ఒక స్కీమ్లో కొంత పెట్టాడు. ఓవరాల్గా వాడికి వస్తున్న ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత అంటే 76,000. ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది ఎంత పెట్టాడు నాకు తెలియదు. ఓకే, ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 lakhs అని తీసుకుంటాను. 15 lakhs. 15 lakhsలో వీడు కొంత అమౌంట్ 6%కి వస్తుంది కదా, కే పెట్టాడు అనుకుందాం. కే పెడితే మనకి 6% ఆఫ్ కే వస్తుంది దీని మీద. ఓకే, మిగిలిపోయిన అమౌంట్ ఎంత 15 minus కే. సో దీన్ని తీసుకెళ్ళి 2:1 పార్ట్లో డివైడ్ చేశాడు. 2:1 పార్ట్లో డివైడ్ చేసి 2:1 అంటే మొత్తం 2 parts ఒక చోట, 1 part ఒక చోట, మొత్తం 3 parts అవుతాయి కాబట్టి 3 partsలో 2 parts ఒక చోట అంటే 2/3 ఇంటూ 15 minus కే. ఇక్కడ వచ్చేసి 1/3 ఇంటూ 15 minus కే. రైట్, ఇప్పుడు 6% ఆఫ్ కే సరిపోయింది. ఇక్కడ దీనికి ఇంట్రెస్ట్ రేట్ అంతా చూసుకుంటే 4%. ఇది 4%. ఓకే, ఇది 4%. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 3%. 3% ఆఫ్ ఇది ఇస్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 76,000. ఓకే, కానీ ఇక్కడ 15 lakhs కదా, కానీ ఇది థౌజండ్స్. సో దీన్ని కూడా ఏం చేస్తానంటే నేను దీన్ని కూడా ల్యాక్స్లోనే థౌజండ్స్లోనే ల్యాక్స్లోనే తీసుకుంటాను. సో ల్యాక్స్లో ఎలా తీసుకోవచ్చు మనం దీన్ని 0.76 lakhs అని తీసుకొచ్చి అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇంట్రెస్ట్ ఎంత. ఇక్కడ 6% ఆఫ్ కే వచ్చింది, రాద్దాం 6% ఆఫ్ కే ప్లస్ ఇక్కడ 4% ఆఫ్ 2/3 ఆఫ్ 15K. 2/3 ఆఫ్ 15 అంటే 3 how many times 5 times 10. సో 10. సో 10 4% ఆఫ్ 10 వచ్చింది. 4% ఆఫ్ 10 మైనస్ ఇక్కడ ఇది క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ దాన్ని క్యాన్సిల్ చేయడం కాదు కాబట్టి -4% ఆఫ్ 2/3K. ఇక్కడికి వచ్చేసరికి 3% కాబట్టి 3% ఆఫ్ 1/3 ఆఫ్ 15 minus K. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే పర్సంటేజ్ ఒకటే మిగులుతుంది. సో పర్సంటేజ్ ఒకటే మిగిలితే మనకి 1% ఆఫ్ 15 మిగులుద్ది మైనస్ 1% ఆఫ్ K ఇస్ ఈక్వల్ టు 0.76. ఇప్పుడు ఈ 4% ఆఫ్ 10 1% ఆఫ్ 15 పక్కన పెట్టేస్తే మిగతా అన్ని కూడా కేలో ఉన్నాయి. ఇక్కడ 6% ఆఫ్ కేలోంచి ఒక 1% ఆఫ్ కే పోతే ఇంకా 5% ఆఫ్ కే మిగులుద్ది. ఇక్కడ 8% ఆఫ్ 8/3% ఆఫ్ కే. ఇక్కడ మనకు మిగిలిందేమో 4%. 6లోంచి 1 పోయింది, 5 మిగిలింది. 5లో 8/3. 8/3 అంటే 2.66. 2.66 పోతే ఇంకా 2.33%. 2.33% అంటే 1/3% ఆఫ్ కే మిగులుద్ది. ఓకే, ఇక్కడ 4% ఆఫ్ 10 అంటే 100. దీన్ని 40% అయితే 4 అవుద్ది. 4% కాబట్టి 0.4 అవుద్ది. ఇక్కడ 1% ఆఫ్ 15 అంటే 0.15 అవుద్ది. ఇక్కడ 0.4, ఇక్కడ 0.15, 0.55. 0.55 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి. 0.76లోంచి 0.55 తీసేయాలి. 1 or 2, 0.21 మిగిలింది. ఓకే, సో 2 3s are 6, 6 plus 1, 7% ఆఫ్ 7/3% ఆఫ్ K is equal to 0.21. 7 how many times 0.3. 3 3s are 9 వస్తుంది. 3 3s are 9 అండ్ పర్సంటేజ్ కూడా అటువైపు వెళ్ళిపోతే దిస్ ఈజ్ లెట్ మీ రైట్ హియర్. ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది 0.3. మనకి 3 అటు వెళ్తే 0.9. పర్సంటేజ్ కూడా అటు వెళ్తే K ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే మనకి 0.9. దిస్ ఇస్ 7 3s are 7 0.03 వస్తుంది. ఇక్కడ 0.09 ఇంటూ 100 వస్తుంది. అంటే K ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది 9 lakhs వచ్చింది. సో K ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 lakhs. అయితే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లో ఎంత నడుతున్నాడు. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ K కదా అనుకుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 9 lakh rupees అవుతుంది.
Okay, look at this question. Amal invests 12,000 at 8% interest compounded annually. Okay, and 10,000 at 6% interest compounded semi-annually. Semi-annual అంటే సంవత్సరానికి 2 సార్లు చేస్తారన్నమాట. జనరల్గా ఇంట్రెస్ట్ అనేది 1 year అయిపోయి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ ప్రతి 6 monthsకి ఒకసారి క్యాలిక్యులేట్, 6 months అవగానే ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసి బేసిక్ అమౌంట్లో యాడ్ చేస్తారు. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చాడో చూసుకోండి. Semi-annual 6% interest compounded semi-annually. Both investments being for 1 year. Bimal invests his money at 7.5% simple interest for 1 year. If A and B gets the same amount of interest then amount in the rupees invested. First of all, ఇక్కడ ఒకరి గురించి మాట్లాడుతున్నాడు, ఏ గురించి మాట్లాడుతున్నాడు. ఏ అనేవాడు 12,000 ఇంట్రెస్ట్కి 8% పెట్టాడు. ఓకే, సో ఫస్ట్ తీసుకుందాం. ఇది 12,000 పెట్టారు ఇక్కడ. సో 12,000లో 8% పెడితే 960 వస్తుంది, బాగానే ఉంది. ఇది అమల్. అండ్ 10,000 at 6% ఇంట్రెస్ట్ అన్నాడు. ఇంకో 10,000 6% ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ అన్నాడు. సెమీ యాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు చేయాలి. 6% ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి సెమీ యాన్యువల్ 3% అవుద్ది. అంటే 10,000లో 3% అంటే ఎంత అవుద్ది అంటే 300 అవుద్ది. ఓకే, నెక్స్ట్ 6 monthsకి మొత్తం చేయాలి. ఈ 10,000కి 300, ఈ 300లో మళ్ళీ 3% తీసుకోవాలి. 3% తీసుకుంటే ఎంత అవుతుంది 9. 6% పర్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానంకి. అండ్ బోత్ ఇన్వెస్ట్మెంట్స్ బీయింగ్ ఫర్ 1 year. సో 1 year క్యాలిక్యులేట్ చేస్తుంది. Bimal invests his money at 7.5% simple interest for 1 year. Bimal invests his money at 7. For 1. If Amal and Bimal get the same amount of interest. సో సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 960 వచ్చింది, ఇక్కడ 609 వచ్చింది. సో 960 ప్లస్ 609 తీసుకుంటే మొత్తం మనకి ఎంత వస్తుందంటే 1,569 రూపీస్ వచ్చింది. వాడు 7.5% పెట్టిన అదే వచ్చిందంటే 7.5% ఆఫ్ కే. వాడు ఎంత పెట్టాడో మనకు తెలియదు కాబట్టి కే అనుకున్నాం. 7.5% ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 1,569. ఇప్పుడు కే కనుక్కోవాలి మనం. 7.5% అంటే 7.5/100 చేసుకోవచ్చు. 1/3/40 వస్తుంది. 3/40 క్యాన్సిల్ చేస్తే ఇంటూ కే ఈజ్ ఈక్వల్ టు 1569. 3 5s are 323. 5 కే ఈజ్ ఈక్వల్ టు 523 into 40 వచ్చింది. 523 into 40. సున్నా పక్కన పెట్టండి. 4 500 2000, 4 20 80, 4 3s are 90. సో 2092 వచ్చింది. 2092. సో 20,920. 2080 92. సో 2000 this is, just a minute, my calculation wrong. సో 523 into 40 వచ్చింది. సున్నా పక్కన పెడుతున్నాను. This is 2000 and this is 92. యా, సాటిస్ఫైడ్. 20,920 రూపీస్ వచ్చింది. అంటే వీడు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే 20,920 రూపీస్. ఓకే, లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. క్యాట్ 2020లో ఇచ్చాడు. వీరు ఇన్వెస్ట్ 10,000 at 5% సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 years. 2 years తర్వాత జాయ్ వచ్చి 8,000 ఇన్వెస్ట్ చేశాడు, 10% ఇంట్రెస్ట్. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ వీరూస్ ఇన్వెస్ట్మెంట్ విల్ దర్ బ్యాలెన్సెస్ ప్రిన్సిపల్ ప్లస్ అక్యూములేటెడ్ ఇంట్రెస్ట్ విల్ బీ ఈక్వల్. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే వీడు 10,000 ఇన్వెస్ట్ చేశాడు. ఎగ్జాంపుల్ 2024లో స్టార్ట్ చేశాడు అనుకుందాం. వీడి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే 5%. వీడు 2026లో వచ్చి 8,000 ఇన్వెస్ట్ చేశాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. వీడికి మొత్తం డబ్బులు ఎంత వస్తున్నాయో, మొత్తం ఇంట్రెస్ట్ బేసిక్ అమౌంట్ కలిపి వీడికి ఎంత వస్తున్నాయి, ఈ రెండు ఈక్వల్ అవ్వాలంట. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈక్వల్ అవుద్ది అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు 2026లో ఉన్న టైంలో, వీడు 2024లో ఉన్నాడు. ఫస్ట్ వీళ్ళని టైం లైన్లో ఈక్వల్ చేయండి. 2026కి వెళ్ళాలంటే 2 years ఇంట్రెస్ట్ కలపాలి. 1 yearకి 5% ఆఫ్ 10,000 అంటే 500. 2 years అంటే 1,000 కలిపితే ఇప్పుడు వీడు 11,000 ఉంది 2026కి. వీడికి 8,000 ఉంది 2026కి. ఇప్పుడు చూడండి, ఇద్దరు ఒకే టైం లైన్లో ఉన్నారు. వీడిని వాడితే ఈక్వల్ చేయాలంటే వీడి ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి చూద్దాం. వీడికి 1 yearకి వచ్చేసరికి చూడండి, 1 yearకి వచ్చేసరికి 5% ఆఫ్ 11,000 వస్తుంది. సారీ, 5% ఆఫ్ 10,000 వస్తుంది. బేసిక్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి అంటే 500 వస్తుంది వీడికి ఒక 1 yearకి. ఓకే, వీడికి 10% ఆఫ్ 800 అంటే 800 వస్తుంది వీడికి. వీడికన్నా వీడు ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాడు 300. వీడి గ్యాప్ చూసుకుంటే వీడి దగ్గర 11,000 ఉంది ఆల్రెడీ. వీడి దగ్గర 8,000 ఉంది ఒకే టైం లైన్లో. అంటే వీడికన్నా వీడితో ఈక్వల్ అవ్వాలంటే 3,000 ఎక్కువ సంపాదించాలి. ఇక్కడ చూసుకుంటే 800 500 ఒక 300 మాత్రమే సంపాదిస్తున్నారు ఎక్స్ట్రా వీడు. అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది, 10 years పడుతుంది. ఎక్కడి నుంచి 2026 దగ్గర నుంచి 10 years పడుతుంది. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ వీరూస్ ఇన్వెస్ట్మెంట్. వీరు అనేవాడు ఫస్ట్ వాడు కాబట్టి 2026 దగ్గర నుంచి 10 years పడుతుంది. అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 12 years వస్తుంది. 12 years. ఓకే, సో ఇది బేసిక్ పర్సంటేజ్ క్వశ్చన్ చేసినట్టు చేసేయచ్చు. లేదు సార్ నాకు అర్థం కాలేదు అన్నారు అనుకోండి, నేను ఇంకో మెథడ్ చెప్తా.
ఓకే, దీన్ని ఇంకో మెథడ్ అంటే ఫస్ట్ 10,000 5% ఆఫ్ 10,000. ఇది ఇక్కడ k ఇయర్స్ ఉంది, k. ఓకే, ఇక్కడ k ప్లస్ 2 ఇయర్స్, ఐఎమ్ సారీ, వాడికన్నా 2 ఇయర్స్ ఎక్కువ ఉంటాడు కాబట్టి k ప్లస్ 2 ఇయర్స్ ఆఫ్ 5% ఆఫ్ 10,000 ప్లస్ 10,000 కలిస్తే వీడి అమౌంట్ వస్తుంది. వీడి అమౌంట్ వచ్చేసరికి k ఇంటూ 10% ఆఫ్ 8,000 ప్లస్ 8,000 బేసిక్ అమౌంట్, ఇది ఇంట్రెస్ట్. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇది సాల్వ్ చేస్తే k వచ్చేస్తుంది, అయిపోయింది. k వచ్చింది కదా అని k ఆన్సర్ పెట్టకూడదు. ఇక్కడ అడుగుతున్న ఆన్సర్ ఏంటంటే k ప్లస్ 2 ఫస్ట్ నుంచి కూడా. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసిన ఆన్సర్ వస్తుంది. ఓకే, సో సాల్వ్ చేద్దాం కావాలితే. ఈ 10,000 ఆ 8,000 ఇటువైపు వచ్చేస్తే 2,000 వస్తుంది. ఇక్కడ k ప్లస్ 2% ఆఫ్ k ప్లస్ 2 ఇంటూ 5% ఆఫ్ 10,000 మీద అటువైపు k ఇంటూ 10% ఆఫ్ 10% ఆఫ్ 8,000 అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇదంతా 800 అంటే k ఇంటూ 800. ఇది ఇటువైపు వచ్చేస్తే 5% ఆఫ్ 10,000 అంటే 500 అంటే k ప్లస్ 2 ఇంటూ 500. ఓకే, అన్ని చోట్ల 2 సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు. ఇటువైపు మిగిలింది 20. ఇది 8k మైనస్ 5k మైనస్ 10. ఓకే, ఈ మైనస్ 10 ఇటు వస్తే 30 ఈజ్ ఈక్వల్ టు 3k. k ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందా 10 ఇయర్స్. 10 ఇయర్స్ ఎప్పటి నుంచి? వీటి టైం 10 ఇయర్స్ అంటే వీటి టైం k ప్లస్ 2 కాబట్టి 12 ఇయర్స్. ఇది ఇంకో మెథడ్, ఎలా అయినా చేసుకోవచ్చు. Let's look at this. For the same principal amount, the compound interest for 2 years at 5% per annum exceeds the simple interest for 3 years at 3% per annum by 1125. అంటే ఒక అమౌంట్ నేను 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాను, అదే అమౌంట్ని 3 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్, ఆ రెండింటికి ఉన్నది డిఫరెన్స్ అడుగుతాడు. నేను చిన్న టేబుల్ వేసి కొట్టే ఇచ్చింది, చాలా సింపుల్గా ఒక టేబుల్ వేసి సేమ్ అమౌంట్ అంటున్నాడు కదా, నేను 100x అని తీసుకుంటా, అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి అన్నాడు కాబట్టి 2 ఇయర్స్కి, సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి అడిగితే 100xది సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుందాం. ఈ 3x కదా, 3% కాబట్టి ఇక్కడ 3x వస్తుంది, ఇక్కడ 3x వస్తుంది, ఇక్కడ 3x వస్తుంది. మొత్తం ఎంత వచ్చిందని మనకి 9x వచ్చింది. ఇక్కడ 100x వచ్చేసి 2 ఇయర్స్కి 5%, ఫస్ట్ ఇయర్ 5x, దీంట్లో 5%. నెక్స్ట్ ఇయర్ మొత్తాన్ని కలిపితే దీని మొత్తం మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి. 100xకి 5x, 5xలో 5% అంటే 0.25. అన్నెసరీగా p ఇంటూ 1+r/100 హోల్ పవర్ n మైనస్ pలు PTR బై 100లో వాడద్దు. ఇవన్నీ బేసిక్ పర్సంటేజ్ మీద వచ్చింది SICA మొత్తం. ఓకే, సో దీంట్లో 5% అంటే 10% 0.2. ఇది మొత్తం ఎంత వచ్చిందంటే మనకి 10.25x వచ్చింది. ఇక్కడ వచ్చేసి 9x వచ్చింది. సో 10.25xకి 9xకి డిఫరెన్స్ ఎంతంటే 1.25x. దిస్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్ 1125. జాగ్రత్తగా చూడండి, 1.25 అంటే 125 తీసుకోండి. దీంట్లో ఎన్ని 125s ఉంటాయంటే 1000లో 8 ఉంటాయి, ఇక్కడ 9 ఉన్నాయి అంటే ఇది 9 సార్లు క్యాన్సిల్ అవుద్ది. పాయింట్ ఉన్నాయి కాబట్టి 900 అవుద్ది. x ఈక్వల్ ఎంత వచ్చింది 900. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? దాని ప్రిన్సిపల్ అమౌంట్ 100x కాబట్టి ఇంకో 2 సున్నాలు పెట్టాలి, పెడితే ఆన్సర్ 90,000. బస్. Let's look at this question. CAT 2020లో ఇచ్చిన క్వశ్చన్. A person invested a certain amount of money at 10% annual interest compounded half yearly. Compounded half yearly means ప్రతి 6 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. For 1.5 year time and 1.5 year time అంటే 3 సార్లు క్యాలిక్యులేట్ చేస్తారు. 6 months. The interest and principal together became 18,522. మొత్తం కలిపితే 18,522. Then the amount in rupees that the person had invested. అయితే ఎంత ఇన్వెస్ట్ చేశారు అంటున్నాడు. చాలా సింపుల్గా మీరు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి టేబుల్ మెథడ్ యూజ్ చేయొచ్చు, ఫార్ములా మెథడ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫార్ములా మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే డెసిమల్స్లో వచ్చేస్తుంది. ఇక్కడ నెంబర్ 18,522 ఇచ్చాడు కాబట్టి p ఇంటూ సింపుల్గా 1+r/100 హోల్ పవర్ n రాయాలి. అదర్వైజ్ p ఇంటూ 100+r/100 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు p అనేది మనకు తెలియదు 100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాక్చువల్ 10%, కానీ ఇక్కడ 5 అని తీసుకుంటాం అంటే 105/100 వస్తుంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 1.5 year కానీ 3 తీసుకుంటా, ఎందుకంటే ప్రతి 6 months ఒక దాని కింద, అందుకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సగం చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు 18,522. ఓకే, ఇది క్యాన్సిల్ చేస్తే 20 times p ఇంటూ 21³/20 ఈజ్ ఈక్వల్ టు 18,522. సో డెఫినెట్గా ఈ 21³ అనేది దీన్ని మల్టిపుల్ అయి ఉండాలి. 21² ఎంత 441. 21³ అంటే ఎంత వస్తుందో చూద్దాం. 21³ అంటే మనం ఎంత చేయొచ్చు అంటే, సో 441 ఇంటూ 21 చేయొచ్చు. దిస్ ఈజ్ 441, దిస్ ఈజ్ డబల్ 882 చేస్తే 1, దిస్ ఈజ్ 6 అండ్ దిస్ ఈజ్ 12 1. సో టోటల్ 9261. కరెక్ట్గా చూడండి, ఈ 9261 అనేది దీనికి డబల్. 9,000 డబల్ 18,000, 250 డబల్ 500, 11 డబల్ 22. అంటే కరెక్ట్గా ఇది ఎన్నిసార్లు పోతుందండి 2 times పోతుంది. సో 2 times ఈ 20 ఇటువైపు వచ్చేస్తే p
P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 20 క్యూబ్ ఉంది. 20 క్యూబ్ అంటే ఎంత? 8000 వస్తుంది. 8000 ఇంటూ 2, ఆన్సర్ ఇస్ 16,000 రూపీస్. ఆన్సర్ ఇస్ 16,000. ఓకే, మీరు ఈ టేబుల్ మెథడ్లో కూడా చేయొచ్చు, కానీ ఏంటంటే ఇక్కడ డెసిమల్స్లో వస్తుంది. డెసిమల్స్ వచ్చిన క్యాలిక్యులేషన్ పెద్ద అయిపోద్ది. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్లో రావడం వల్ల క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోయింది. If a seller gives, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ 2017 ఇచ్చాడు. If a seller gives a discount of 15% in retail price, she still makes a profit of 2%. Which of the following ensures that she makes a profit of 20%? ఏం అంటే పెట్టిన ప్రైస్, ఇప్పుడు ట్యాగ్ ప్రైస్ అని ఒకటి ఉంటుంది. మీరు వెళ్ళగానే ఒక షాపింగ్ మాల్లో ట్యాగ్ అటాచ్ చేసి ఉంటుంది. దీన్ని వీ కాల్ ఇట్ యాజ్ అ రీటైల్ ప్రైస్. సో దాని మీద 15% డిస్కౌంట్ ఇస్తుంది. 100x అనుకుందాం. 15% డిస్కౌంట్ ఇస్తే 85xకి అమ్ముతున్నాడు. ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. సో వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చిందని 2%. అంటే ఎంత కొన్నాడో తెలియదు. 100% కొన్నాడు, 102% కమ్మాడు. ఈ 102% ఎంత ఇచ్చాడు? 85x వచ్చాడు. ఓకే, సో 85x అయితే 102%, 85x అయితే 100% ఎంత? చూడండి, 102% ఈక్వల్ 85x అయితే 100% ఎంత? సో సింపుల్గా 100 ఇంటూ 85x బై 102. ఇది 5 టైమ్స్, ఇది 6 టైమ్స్. 102% ఎనివి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది 5 టైమ్స్, ఇది 6 టైమ్స్, మొత్తం 500/6x వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుద్ది అంటే మనకి 500/6x. వాడికి 20% ప్రాఫిట్ రావాలంట. 20% ప్రాఫిట్ రావాలి. ఇన్షూర్ దట్ షీ మేక్స్ అ వాట్ విచ్ ద ఫాలోయింగ్. షీ గివ్స్ అ డిస్కౌంట్ ఆఫ్ 5% రిటైల్ ప్రైస్, గివ్స్ అ డిస్కౌంట్ ఆఫ్ 2% అని రీటైల్ ప్రైస్. ఇప్పుడు 500/6 అంటే యాక్చువల్గా చూసుకుంటే మీకు 500/6 అంటే 100/6 అంటే 16.66, 83.33x వస్తుంది. యాక్చువల్ క్యాలిక్యులేట్ చేస్తే 83.33x. నాకు దీంట్లో 20% ప్రాఫిట్ రావాలి. 20% ప్రాఫిట్ రావాలంటే చూసుకోండి, 20% ప్రాఫిట్ రావాలంటే దీంట్లో 10% ఏమో 8.33, 20% 16.66. 16.66x కలిపితే 100xకి అమ్మితే కానీ రాదు. పెట్టిందే 100x, మళ్ళీ 100xకే అమ్మాలి. అంటే ఏ డిస్కౌంట్ ఇవ్వకూడదు. సెల్ అట్ రీటైల్ ప్రైస్. ఆన్సర్ ఇస్ డి ఫర్ ఢిల్లీ. లేదు నీకు ఇది అర్థం కాలేదంటే 500/6x పెట్టి దీంట్లో 20% చేయండి. 20% చేసే బదులు 120/100 చేసుకోండి. 6 ఎన్ టైమ్స్ 20, 20 ఎన్ టైమ్స్ 5 క్యాన్సిల్. ఎంత మిగిలిందని 100x మిగిలింది. అంటే 100xకి అమ్మితే కానీ నాకు 20% ప్రాఫిట్ రాదు. 100 అంటే డెఫినెట్గా ఏ ప్రైస్కి అమ్మాలి? రీటైల్ ప్రైస్కి అమ్మాలి. Suppose C1, C2, C3, C4 are 5 companies. The profit made by C1, C2, C3 in the ratio of 9:10, while the profit made by C2, C4, C5 in the ratio of 18:19. C5 had made a profit of 19 crores more than the C1, then the total profit made by. అంటే చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ అయితే కాదు. చాలా సింపుల్గా రేషియో బేస్డ్ కలిపాడు దీంట్లో. C4, C5. ఓకే, C1, C2, C3, ఫస్ట్ C1, C2, C3 అన్నాడు కాబట్టి 9:10:8 సరిపోయింది. While the profits made by C2, C4 and C5. C2ని 18 అని తీసుకుందాం, C4 19 అని తీసుకుందాం, C5 20 అని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రెండు రేషియోల్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా, ఇక్కడ ఏ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి C2, C4. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 18 ఉంది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి బికాస్ కామన్గా C2 ఉంది కాబట్టి. వాట్ ఐ విల్ డూ హియర్ ఇస్ 18కి 10కి మల్టిపుల్ ఎంత అంటే 90 ఇంటూ, ఇక్కడ 90 రావాలి ఇంటూ 9 చేయాలి మొత్తం అన్నిటిని. ఇక్కడ ఇంటూ 5 చేయాలి, మొత్తం 5 చేద్దాం. 9 9s are 81, 9 10s are 90. ఇది చేసిన 98. ఓకే, 8 9s are 72. ఇక్కడ ఇంటూ 5 చేయాలి కదా మనం, ఇక్కడ ఇంటూ 5 చేయాలి కాబట్టి 5 ఇంటూ 19 95 అండ్ 5 ఇంటూ 20 100. ఒక కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే C5కి C1కి ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత అంటే 19 crores. చూడండి C5 100 వచ్చింది, C1 81 వచ్చింది. డిఫరెన్స్ ఎంత అంటే 19 పార్ట్స్ 19 crores అయింది. అంటే 81కి 100 డిఫరెన్స్ 19 crores ఇచ్చాడు. అయితే ద టోటల్ ప్రాఫిట్ మేడ్ బై ఆల్ ద కంపెనీస్ అంటే ఇవన్నీ కలపాలి ఇప్పుడు. సో కలిపితే 100. సో నేనేంటంటే అన్ని 100 అని తీసుకుంటున్నాను. డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ -5 ఎక్స్ట్రా ఉంది, అన్ని 100 తీసుకుంటే 500. కానీ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉంది? 19 ఎక్కువ ఉంది, ఇక్కడ 10 ఎక్కువ ఉంది, 19 తక్కువ ఉంది, 10 తక్కువ ఉంది, 29 ప్లస్ ఇది 28 తక్కువ ఉంది, 29 ప్లస్ 28 అంటే 57 ప్లస్ ఇక్కడ ఒక 5 తక్కువ ఉంది, 57 ప్లస్ 5 62 తక్కువ ఉంది ఓవరాల్గా. అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 438 crores. ఆన్సర్ ఇస్ ఏ. ఓకే,
In a market, the price of medium quality mangoes is half that of a good mangoes. A shopkeeper buys 80 kgs of good mangoes and 40 kgs of medium quality mangoes from the market and then sells these at the common price, which is 10% less than the price at which he bought the good ones. అంటే రెండు కలుపుతున్నాడు, కలిపి ఏ ప్రైస్ కొన్నాడో ఆ ప్రైస్ కన్నా తక్కువ కొన్నాడు. ఇక్కడ చాలా సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఒక కేజీ ఇక్కడ గుడ్, ఒక కేజీ మీడియం, ఇది 100 రూపీస్ అనుకుందాం. మీరు ఎంత తీసుకున్నా మీ ఆన్సర్ మారదు, ఎందుకంటే ఇక్కడ నెంబర్లు అడగట్లా, పర్సంటేజ్లో అడుగుతున్నాడు. పర్సెంట్ మీరు నచ్చిన నెంబర్ ఇక్కడ 50 తీసుకుంటాను నేను. ఇంకా ఎక్కువ మాట్లాడితే 10 of 5 తీసుకుంటారు. ఓకే, లేదా 1 రూపీ హాఫ్ రూపీ, మీకు ఏది తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ ఎన్ని కేజీస్ కొన్నాడు? ఇక్కడ షాప్ కీపర్ ప్రైస్ 80 kgs ఆఫ్ గుడ్ మ్యాంగోస్ కాబట్టి ఇంటూ 80, ఇది నాకు అయిన ఖర్చు. ఇక్కడ 40 ఇంటూ 40, ఇక్కడ 8,000 అయింది, ఇక్కడ 2,000 అయింది, మొత్తం నాకు 10,000 ఖర్చు అయింది. ఇప్పుడు అమ్ముతున్నాను, ఎలా అమ్ముతున్నాను చూడండి. ఎన్ని కేజీస్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ నేను కొన్నది 80 kgs, ఇక్కడ 40, మొత్తం 120 kgs అమ్మేస్తున్నాను. ఏ ప్రైస్కి అమ్ముతున్నాను? అండ్ 10% లెస్ ద ప్రైస్ అట్ విచ్ ఈ బాట్ ద గుడ్ వన్స్. గుడ్ వన్స్ కొందే 100కి, దానికి 10% తక్కువ 90. 120 ఇంటూ 90 అంటే 10,800. నేను ఖర్చు పెట్టింది 10,000, అమ్మింది 10,800. ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 800 వచ్చింది. 800 ఎప్పుడు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మన ఇన్వెస్ట్మెంట్లో చూసుకోవాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే కాస్ట్ ప్రైస్ అంటే 10,000. 800 by 10,000 into 100. ఆన్సర్ is B for Bombay, 8%. If Fatima sells 6 identical toys at a 40% discount on the printed price. Okay, 6 identical toys at a 40% discount on the printed price. అంటే మార్కెట్ ప్రైస్ మీద 40% డిస్కౌంట్ ఇచ్చారు. Then she makes a 20% profit. 10 of these toys are destroyed in fire. While selling the rest, how much discount should be given on the printed price so that she can make the same amount of profit? అంటే జనరల్గా 40% డిస్కౌంట్ ఇస్తే, ఇఫ్ ఇచ్చాడు చూడండి, జనరల్గా 40% డిస్కౌంట్ ఇస్తే నాకు 20% ప్రాఫిట్ వస్తుంది. 60 ఐడెంటికల్, ఒకటి 100 అనుకుందాం అమ్మా, ఒకటి 100 పెట్టాను మార్కెట్ ప్రైస్. ఓకే, నేను ఒకదాని మీద 40% డిస్కౌంట్ ఇస్తే 60కి అమ్మేస్తున్నాను. 60 ఇంటూ 60 మొత్తం, అండ్ ఇది నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఇది 3600. అప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే 3600 అనేది 20% ప్రాఫిట్ వస్తుంది, 120%. అయితే 100% కాస్ట్ ప్రైస్ అవుతుంది. 120 3600 100 ఎంత చూడండి. ఎనాలజీ 12 3s are 36, 0 ఉంది, 0 ఉంది, ఎక్స్ట్రా 0 ఉంది, అంటే ఇంటూ 30 చేయాలి, అంటే 3000. మీకు నచ్చలేదు అనుకోండి, ఎనాలజీ డ్రా చేస్తున్నాం, 120 ఇంటూ ఎంత చేసి వస్తుందంటే 30 చేస్తే వస్తుంది. ఇక్కడ కూడా అంతే, 100 ఇంటూ 30 3000. లేదంటే మీకు క్రాస్ మల్టిప్లికేషన్ మీరు చేసుకోండి. అంటే 3000 రూపీస్ ఖర్చు పెట్టారు దేని మీద? 60 ఐడెంటికల్ టాయ్స్ మీద. 60 ఐడెంటికల్ టాయ్స్ మీద, అంటే ఒక్కొక్క టాయ్ ప్రైస్ ఎంత అంటే 50 రూపీస్. ఇప్పుడు వైల్ సెల్లింగ్ ద రెస్ట్, ఒక 10 పోయినాయి, ఇంకా మనకి ఎన్ని ఉంటాయంటే 50 ఉంటాయి. హౌ మచ్ డిస్కౌంట్ షుడ్ బి గివెన్ ఆన్ ద ప్రింటెడ్ ప్రైస్ so that she can make a profit, she can make the same amount of profit. Same amount of profit అంటే తనకు రావాల్సిన ప్రాఫిట్ ఎంత అంటే 600 ప్రాఫిట్ రావాలి. 600 ప్రాఫిట్ రావాలి. 600 ప్రాఫిట్ రావాలంటే మొత్తం కలిపి 3600కి అమ్మేయాలి. 50 మిగిలిని ఒక ప్రైస్కి అమ్మాలి, నేను 3600 రావాలి. ఓకే, 50 ఇంటూ సంథింగ్, ఇది ప్రైస్, ఏ ప్రైస్కి అమ్ముతున్నాం. 50 మిగిలినాయి, 10 పోనీ కదా. 50 ఇంటూ ఎంత చేస్తే ఇది వస్తుందని చూద్దాం. 50 70 చేస్తే 350, 72 వస్తుంది. అంటే ఒక్కొక్కటి ఎంత కమ్మాలి? 72. 100 రూపీస్ కొన్నాను, 72కి అమ్మేస్తున్నాను. ఒకటి 100 రూపీస్ కొన్నాను, 72కి అమ్మేస్తున్నాను. అంటే ఒక్కొక్క దాని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తున్నానంటే 28% డిస్కౌంట్ ఇస్తున్నాను. సో ఆన్సర్ ఈస్ 2017 క్వశ్చన్, 28%. లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. The manufacturer of a table sells it to a wholesale dealer to profit of 10%. Manufacturer 100x కొన్నాడు, వీడికి 110x అమ్మాడు. The wholesaler dealer sells the table to a retailer to profit of 30%. దీన్ని ఇంటూ 110/100 ఇంటూ 130/100 చేసిన వస్తుంది. నేను ఇలా చేస్తున్నా. దీనిలో 30% అంటే 33x, అయితే 143xకి. ఫైనలీ ద రీటైలర్ సెల్స్ ఇట్ ఏ కస్టమర్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 50%. వీడికి 50% ప్రాఫిట్. 50% దీంట్లో సగం కదా, 140లో సగం 70, 3లో సగం 1.5, 71.5x కలిపి అమ్ముతాడు. అంటే 3 7s are 21, 210 plus 210 plus 4.5, 214.5x అమ్ముతాడు. If the customer pays 4290, అంటే 214.5x is equal to 4290. ఓకే, సో 214.5కి ఎగ్జాక్ట్లీ డబుల్ ఇది, అంటే x is equal ఎంత వచ్చిందంటే మనకు 20. దెన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మ్యానుఫ్యాక్చర్ టేబుల్ సెల్స్ ఇట్ టు హోల్సేలర్ అట్ 10% ప్రాఫిట్ అన్నారు కాబట్టి 100x. 100x అంటే 100 ఇంటూ 20 ఎంత అవుద్ది? 2000. మీకు ఇది నచ్చలేదు అనుకోండి, సింపుల్గా k అనుకోండి, ఇంటూ 110/100 చేయండి.
తర్వాత మళ్ళీ 30% అని అడిగాడు, 130/100 చేసుకోండి. మళ్ళీ 50 అని అడిగాడు, 150/100 చేసుకోండి. అప్పుడు కస్టమర్ ప్రైస్ 4290 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మీకు కే వస్తుంది. ఎలాగైనా చేయొచ్చు. కొంతమందికి ఈ మెథడ్ అలవాటు అయిపోయి ఇలా చేస్తే వచ్చేస్తుంది కదా, అలా చేసినా వస్తుంది. బట్ కొంతమంది పర్సంటేజ్ ఫాస్ట్గా ఉన్నారు కదా, ఫట్ మనం లేచిపోతాం. 214.5 ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ చేసి చేసుకోవాలి. ఇలా చేసినా వస్తుంది. బట్ కన్వీనియన్స్, ఎవరికి ఏది కన్వీనియంట్ కూడా అది చేయడమే. Mayank buys some candies for 15 rupees a dozen and equal number of different candies for 12 rupees a dozen. He sells 69.5. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలామంది కన్ఫ్యూజ్ అయి చేయరు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. ఇలాంటివి వస్తుంటాయి. ఒకడేమో కొన్ని మ్యాంగోస్ కొన్నాడు, లేదా కొన్ని లెమన్స్ కొన్నాడు. కొనేటప్పుడేమో ప్రతి 2కి 3 రూపీస్ పే చేశాడు. అమ్మేటప్పుడేమో ప్రతి 3కి 2 రూపీస్ పే చేసి ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో, ఎంత పర్సెంట్ వస్తుందని అడుగుతారు. ఇది కూడా అలాంటిది. సో Mayank buys some candies at 15 rupees a dozen. ఓకే, డజన్ 15 రూపీస్ కొన్నాడు. ఓకే, ఒక డజన్ 15 రూపీస్ కొన్నాడు. అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్యాండీస్ అట్ 12 రూపీస్ ఎ డజన్. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఎక్స్ కొంటే ఇక్కడ కూడా ఎక్సే కొంటున్నాడు. ఈక్వల్ నెంబర్ అన్నాడు కదా. ఈ సెల్స్ ఆల్ ఫర్ 16.5 అండ్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 150. సో ఇక్కడ సేమ్ కొన్నాడు అన్నాడు కదా. నేను ఏమంటాను, ఇక్కడ డజన్ కొన్నాడు, ఇక్కడే డజన్ కొన్నాడు అనుకుంటాను. అప్పుడు 2 డజన్లు కలిపి ఎంత అయింది? సింపుల్గా 27. సో 2 డజన్లు అమ్మితే ఒక డజన్ 16.5 అమ్ముతున్నాడు, ఒక డజన్. సో డజన్ కాస్ట్ ఎంత పడుతుందంటే 13. ఇక్కడ డజన్ ఎంత అమ్మాడు? 16.5. ఒక డజన్ మీద ఎంత వస్తుందంటే 3.5 వస్తుంది. సో ఇప్పుడు మనకి 150 రావాలి. మేక్స్ ద ప్రాఫిట్ ఆఫ్ 150. ఓకే, సో జస్ట్ మినిట్. ఇది 13.5, ఐఎమ్ సారీ, 3 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 3 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, మనకు 150 రావాలి. 150/3 అంటే మనం మొత్తం ఎన్ని కొనాలి? 50. ఓకే, హౌ మెనీ డజన్స్ ఆఫ్ క్యాండీస్ డిడ్ హీ బై అన్నాడు. సో మొత్తం ఎన్ని డజన్స్ కొన్నాడంటే 50. ఒకసారి క్వశ్చన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం చేస్తుందంటే ఈచ్ వెరైటీ ఎన్ని కొన్నాడు అంటాడు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 25 అవుతుంది. ఈచ్ వెరైటీ మీకు 50 వచ్చిందని పెట్టేయకుండా మన 50 మొత్తం అడిగాడా, లేదా ఈచ్ వెరైటీ అడిగితే ఇది 25, ఇది 25, మొత్తం 50 కదా. అది చూడండి ఎంత ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్లో. మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. కానీ on selling a pen at a 5% loss and a book at 15% gain, Karim gains 7 rupees. If he sells the pen at 5% gain and 10% gain, he gains 13 rupees. చాలా సింపుల్గా పెన్ కాస్ట్ ఎక్స్ అనుకోండి, బుక్ కాస్ట్ వై అనుకోండి. ఇక్కడ 5% లాస్ కాబట్టి -5% ఎక్స్ రాసుకోండి, ఇది లాస్ వచ్చింది. ఓకే, లేదంటే -95% ఎక్స్ అని రాసుకోండి, లాస్ వచ్చింది కాబట్టి. ఓకే, సో 5% లాస్ కమ్మాడు, 15% గెయిన్, దెన్ ఈజ్ ఈక్వల్ టు 7 రూపీస్. అంటే ఇప్పుడు మీరు 95% ఆఫ్ ఎక్స్ రాసి 85% ఆఫ్ వై 115% వై రాసి ఈజ్ ఈక్వల్ అటువైపు వేసే బదులు ఎక్స్ట్రా ఎంత వచ్చింది చూద్దాం. ఇక్కడ లాస్ ఎంత 5% అన్నాడు కాబట్టి -5% ఆఫ్ ఎక్స్ రాస్తా. ఇక్కడ 15% గెయిన్ అన్నాడు కాబట్టి 15% ఆఫ్ వై రాస్తా. ఈజ్ ఈక్వల్ టు గెయిన్ అయితే గెయిన్ +7, ఇది ఒక ఈక్వేషన్. రెండోది ఇఫ్ ఈ సెల్స్ ది పెన్ అట్ 5% గెయిన్ అన్నాడు, ఇక్కడ +5% ఆఫ్ ఎక్స్ రాస్తా. ఇక్కడ 10% గెయిన్ అంటే +10% ఆఫ్ వై రాస్తా. ఈజ్ ఈక్వల్ టు 13. ఓకే, ఈ రెండింటిని కలిపారనుకోండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 25% ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 20 వస్తుంది. 25% ఆఫ్ వై 20 అయితే 100% అంటే ఎన్ని 25 కలిస్తే ఎన్ని 25 కలిస్తే 100 వస్తుంది? 4. దీని ఇంటూ 4 చేస్తాం, 100% ఆఫ్ వై వచ్చేస్తుంది. 420 is 80. అంటే వై వాల్యూ ఎంత వచ్చింది మనకి? 80 వచ్చింది. ఓకే, వై వాల్యూ 80. సార్ మాకు ఇది నచ్చలేదంటే 25/100 ఆఫ్ అంటే ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 20 చేస్తే సరిపోతుంది. వై ఈజ్ ఈక్వల్ టు 80. ఇప్పుడు అడుగుతుంది ఏంటి? ద ప్రైస్ ఆఫ్ ది బుక్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూసి రాయాలన్నమాట. బుక్ అంటే ఎక్స్ కావాలి నాకు. ఇప్పుడు వై 80 వచ్చింది కదా, ఏదో ఒక ఈక్వేషన్లో పెట్టండి సరిపోతుంది. ఇక్కడ పెడుతున్నాను 10% ఆఫ్ 80 అంటే 8 ఎటువైపు వెళ్తే 5 మిగులుద్ది. అంటే 5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 వచ్చింది. 8 పోతే 5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. 5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఆన్ సెల్లింగ్ ఏ పెన్ అట్ 5%, ఓకే, సో 5% ఆఫ్ ఎక్స్ 5 వచ్చింది కాబట్టి 100% ఆఫ్ ఎక్స్ ఎంత అవుద్దంటే 5 క్యాన్సిల్ అయిపోతే 1% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే 100 వస్తుంది. టీ ఫర్ ఢిల్లీ. So let's look at this. This is CAT 2019 question. A shopkeeper sells 2 tables, each procured at a cost price P. రెండు కొన్నాడు, 2 procured, 2 Amal and Azim at a profit of 20%, at a profit of loss of 20%, respectively.
Amal sells his stable to Bimal at a profit of 30%, while Azim sells his stable to Barun at a loss of 30%. If the amount paid by Bimal and Barun are X and Y respectively, then X minus Y by P. Just interlinked questions. ఒకసారి చూద్దాం, మళ్ళీ చూద్దాం. The shopkeeper sells 2 tables each procured at P అన్నాడు. ఇది P అనుకుంటాం, ఇది కూడా P అనుకుంటాం. అండ్ వీడి మీద 20% ప్రాఫిట్ వచ్చింది. 20% ప్రాఫిట్ వచ్చిందని 1.2Pకి అమ్మాడు. ఇక్కడ 20% లాస్ వచ్చింది అండ్ 0.8Pకి అమ్మాడు. సో ఇది అమల్ది, ఈ ట్రాన్సాక్షన్ అమల్ది, ఈ ట్రాన్సాక్షన్ అజీమ్ది. ఇప్పుడు అమల్ సెల్స్ ఈజ్ స్టేబుల్ టు బిమల్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 30%. 30% దీని మీద 30% కదా. సో 30% అంటే 0.36 కలిపితే 1.56P. అండ్ వైల్ అజీమ్ సెల్స్ ఈజ్ స్టేబుల్ టు బరన్ ఎట్ లాస్ ఆఫ్ 30%. దీంట్లో 30% కదా. సో 0.8లో 30% అంటే 0.24 పోతే 0.56P. ఓకే, ది అమౌంట్ పెయిడ్ బై Bimal, Amal sells to Bimal and Azim sells to Barun. Okay, if the amount paid by Bimal and Barun are X and Y, okay, ఇది Bimal the X, Barun the Y, and ఈ రెండిట్లతో పాటు X minus Y అండి. దిస్ మైనస్ దిస్ 1.56P by 0.56 అంటే దిస్ మైనస్ దిస్ అంటే 1.56P minus 0.56P by P అంటున్నాడు. 1.56లో 0.56P తీసేస్తే P మిగులుతుంది. P by P ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 1. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు ద ఛానల్. మీ కమింగ్ డేస్లో మీకు వర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్తో పాటు DALR సెట్లు కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.